రోజున ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది ధనము 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 అంటున్నాం. నిజమే, కాదని చెప్పటాలే. కానీ బైబిల్ చెప్తుంది దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఈ రోజున ప్రభు కొరకు బ్రతుకు, ప్రభు కొరకు సంపాదించు. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను తెలుసుకో. ఈ రోజున హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడునని రాయబడింది. నీ హృదయంలో ధనాపేక్ష అనేది తిష్ట వేసుకుంది, అదొక విగ్రహం అయిపోయింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడిన మాట, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడని బైబిల్ చెప్తూ ఉన్నటువంటిది ఉంది. మీకేం కలిగి ఉన్నారో దాంతో తృప్తి కలిగి ఉండవలసినటువంటి వారు ఉన్నాము. బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం, నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయము ఉండును. నీ ధనం ఎక్కడుంట